హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చిన తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. 30 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి తెలుగు టెట్లో 31 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్ వరకు వస్తాయి. అయితే తెలుగులో ఫస్ట్ అపరిచిత పద్యం అనేది వస్తుంది. మనం పద్యం మనకి తెలిసిందా తెలియందా ఆలోచించకండి. డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పద్యం మామూలుగా ఫస్ట్ లైన్ అలా చూస్తారు. తెలిసిందో తెలియందో ఒకసారి చూసి మనకి వచ్చిందో అని తెలుసుకున్న తర్వాత అది వచ్చినా రాకపోయినా మనకు క్వశ్చన్స్ ఆన్సర్ తెలియాలి కాబట్టి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకోవాలన్నమాట. గుణవంతుడిని దేంతో పోల్చారు? ఈ పద్యంలో ఈ వర్డ్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. అంటే దీనికి సంబంధించిన లైన్ ఎక్కడుందో చూసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి తెలిస్తే అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎప్పుడు సరే అర్థం ఇస్తారు. మ్యాక్సిమం అర్థమే ఇస్తారు ప్రతి క్వశ్చన్కి. అలాగే సెకండ్ క్వశ్చన్ అనేది లాస్ట్ లైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం పద్యం యొక్క ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ 3 లైన్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో మనం పద్యం పూర్తిగా చదువుకొని ఉండడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ చదివి క్వశ్చన్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఈ పద్యం చూడండి. ఉరుగుణవంతు డొడ్లు తన కొండొపకారము సేయినప్పుడు, అలా ఈ పద్యం ఇచ్చారనమాట. మ్యాక్సిమం తెలియని పద్యమే ఇస్తారు. ఇక్కడ గుణవంతుని దేంతో పోల్చారు? ఆప్షన్ 1 పాలు, 2 మీగడ, 3 పెరుగు, 4 నీరు. ఆన్సర్ ఆప్షన్ 3 పెరుగు. ఆన్సర్ పెరుగు అనమాట. ఇక్కడ ఉంటుంది, ఈ లైన్లో ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? భాస్కర శతక రచయిత. చూడండి, చెప్పాను కదా సెకండ్ క్వశ్చన్ అనేది లాస్ట్ లైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు సెకండ్ క్వశ్చన్ ఈ పద్యం ఎవరు రాశారు, మకుటం ఏంటి అని అడుగుతారనమాట ఎక్కువగా. అయితే ఇది భాస్కర అని వచ్చింది కాబట్టి భాస్కర శతకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, 2 వడ్డాది సుబ్బారాయ కవి, 3 దూర్జటి, 4 మారద వెంకయ్య. ఆన్సర్ ఆప్షన్ 4 మారద వెంకయ్య. ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోయినా సరే సెకండ్ క్వశ్చన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ లైన్ పైన ఆధారపడి ఉంటుంది. మనకి శతకాలు అలాగే రచయితలు తెలిస్తే చాలా ఈజీ అయిపోతుంది. సో భాస్కర్ శతకం ఎవరు రాశారు? మారద వెంకయ్య గారు. అలాగే 33 క్వశ్చన్ చూడండి. మనకి గద్యం అనేది ఇస్తారు, అపరిచిత గద్యం అనేది ఇస్తారు. అంటే పారాగ్రాఫ్ ఇస్తారు, దానిపైన 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కొంచెం ఫాస్ట్గా చదవగలిగే వాళ్ళు ఫాస్ట్గా చదివేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు కొంతమంది. లేదు అంటే కొంతమంది డైరెక్ట్గా క్వశ్చన్ చదువుతారు. ఈ లైన్ ఎక్కడుందో ఆ పేరాలను చూసుకొని చెక్ చేసుకొని ఆన్సర్ పెడతారు. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఇదే ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఎక్కడున్నాయి? ఇక్కడ చూడండి, ఈ లైన్లో ఉన్నాయి ఇక్కడ. అయితే దీని ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 చూడండి. ప్రకృతి స్వభావం, 2 ప్రజల ఆకాంక్ష, 3 స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక, 3 మానవుని స్వభావం. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈ లైన్ చూడండి. ఆన్సర్ అయితే స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక. ఈ లైన్లో ఉన్నది మొత్తం ఇక్కడ చదవండి. భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్రానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ బట్టి ఆన్సర్ ఏమవుతుంది? స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక. ఈ మిగతా ఆప్షన్స్ ఇక్కడ లేవన్నమాట ఈ లైన్లో. సో ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఇలానే చేయాలి. ఎక్కువగా క్వశ్చన్ చదివి ఆ లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లైన్ మాత్రమే చదివితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వాతంత్ర అనంతరం అనే పదంలో సంధిని గుర్తించండి. ఆప్షన్ 1 అత్వ సంధి, 2 సవర్ణ దీర్ఘ సంధి, 3 గుణసంధి, 4 యనాదేశ సంధి. చూడండి, ఈ క్వశ్చన్కి పారాగ్రాఫ్కి సంబంధమే లేదు. డైరెక్ట్ మనకు సంధులు తెలిస్తే పెట్టేయచ్చు అనమాట. పారా చదవాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర అనంతరం, స్వాతంత్ర ప్లస్ అనంతరం ఏ సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఆన్సర్. అండ్ నెక్స్ట్ 35 క్వశ్చన్. తెలుగు పూలు శతకకర్త. ఆప్షన్ 1 నార్ల చిరంజీవి, 2 మారద వెంకయ్య, 3 నార్ల వెంకటేశ్వరరావు, 4 పోతులూరి వీరబ్రహ్మం. మనకి శతకాలు కర్తలు
మ్యాక్సిమం ఒక 10 ఉంటాయి. అవి ఒకసారి చదువుకుంటే మనకి 2 బిట్స్ కవర్ అవుతున్నాయి. చూడండి, ఇందాకలా భాస్కర శతకం మారది వెంకయ్య ఇచ్చారు. ఇప్పుడు తెలుగు పూల శతకం ఎవరు ఇచ్చారు అంటే ఎవరు రాశారు అంటే నార్ల చిరంజీవి గారు రాశారు. అండ్ నెక్స్ట్ 36 పంకం అను పదానికి అర్థం. ఆప్షన్ 1 పద్మం, 2 పన్నీరు, 3 లోకం, 4 బురద. ఆన్సర్ ఆప్షన్ 4 బురద. పంకం అనగా ఏంటి? బురద అని అర్థం. అర్థాల నుంచి ఒక బిట్ వస్తుంది, చూసుకోండి. అండ్ నెక్స్ట్ 37 క్వశ్చన్ చూడండి. ఉదకం పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 తురగం గుర్రం, 2 రథం తేరు, 3 వృక్షం చెట్టు, 4 జలము నీరు. ఆన్సర్ ఆప్షన్ 4 జలము నీరు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. విద్యా పదానికి వికృతి. 1 విద్య, 2 విద్యే, 3 విద్య, 4 విద్ద. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యే. అండ్ నెక్స్ట్ 39 క్వశ్చన్ చూడండి. జనని పదానికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ తల్లి దయ. జనని పదానికి నానార్థాలు ఏంటి? తల్లి దయ. పర్యాయ పదాలు ఒకటి, నానార్థాలు ఒకటి, అర్థాలు ఖచ్చితంగా ఒక బిట్ 3 బిట్లు అనేవి కవర్ అవుతాయి. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని చదవండి, బాగా బైహార్ట్ చేయండి బాగా వాటిని. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. అండ్ నెక్స్ట్ 41 క్వశ్చన్. వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూరం ఏమిటది? ఆప్షన్ 1 చెవులు నోరు, ఆప్షన్ 2 చెవులు ముక్కు, ఆప్షన్ 3 చెవులు చెంపలు, ఆప్షన్ 4 చెవులు కన్నులు. ఆన్సర్ ఆప్షన్ 4 చెవులు కన్నులు. చెవులకి కంటికి మధ్య దూరం ఎంత ఉంటుంది? బెత్తుడు దూరం ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ 42 కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. ఆప్షన్ 1 కవి, 2 ప్రతిభ, 3 ఔరా, 4 మెచ్చుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఔరా అనేది అవ్యయం. నెక్స్ట్ 43 క్వశ్చన్. వృక్షము అవనిని రక్షించును. అవని కింద గీత గీశారు. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ఆప్షన్ 1 ప్రథమ విభక్తి, 2 ద్వితీయ విభక్తి, 3 తృతీయ విభక్తి, 4 చతుర్థి విభక్తి. ఆన్సర్ ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి. చూడండి, నీ వచ్చింది కదా, అవని నీ వచ్చింది కదా, నిన్ను అది ఏమవుతుందంటే ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ 44 క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఆప్షన్ 1 నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, ఆప్షన్ 2 వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో, 4 ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. సంబంధించినది అన్నారు కాబట్టి మధ్యమ పురుష ఏమవుతుంది? నీవు అవుతుంది. నీవు క్రమశిక్షణతో నడుచుకో. ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ప్రథమ పురుష, మధ్యమ పురుష ఇవి ఉంటాయి కదా, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ 45 క్వశ్చన్. క్రింది వానిలో నిత్య ఏకవచనంకు సంబంధించనిది. ఆప్షన్ 1 తెలుపు, 2 వడ్లు, 3 ఇత్తడి, 4 కంచు. ఆన్సర్ ఆప్షన్ 2 వడ్లు అనేది నిత్య బహువచనం అవుతుంది. సో తెలుపు, ఇత్తడి, కంచు అనేవి నిత్య ఏకవచనాలు అవుతాయి. నిత్య ఏకవచనం సంబంధించనిది అన్నారు కాబట్టి వడ్లు. నెక్స్ట్ 46 బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? ఆప్షన్ 1 కర్త, 2 కర్మ, 3 క్రియ, 4 అసమాపక క్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 కర్త. బాలకృష్ణ అనే వ్యక్తి కర్త అవుతారు. ఆన్సర్ కర్త. దినపత్రిక కర్మ అవుతుంది, చదువుతున్నాడు అనేది క్రియ అవుతుంది. నెక్స్ట్ 47 క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం. ఆప్షన్ 1 వజ్రము, 2 బాల్యము, 3 ముద్ద, 4 చెట్లు. ఆన్సర్ ఆప్షన్ 3 ముద్ద. దా వచ్చింది, ఇది ద్విత్వాక్షరం అవుతుంది. మిగతావన్నీ సంయుక్తాక్షరాలు అవుతాయి. సో సంయుక్తాక్షరం లేనిది ఏంటి? ఆప్షన్ 3 ముద్ద. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 యా, 2 గా, 3 మా, 4 కా. ఆన్సర్ యా, ఇది అంతస్థం. నెక్స్ట్ 49 క్వశ్చన్. కట్టెదుట పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 కట్టె ప్లస్ దుట,
ఆప్షన్ 2 కట్ట ప్లస్ ఎదుట, ఆప్షన్ 3 కడ ప్లస్ ఎదుట, ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. ఆన్సర్ ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. నెక్స్ట్ 50 క్వశ్చన్. గజేంద్రుడు పదంలోని సంధి. ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 అత్వ సంధి, 4 ఇత్వ సంధి. ఆన్సర్ ఆప్షన్ 2 గుణసంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి అవుతుంది. అండ్ నెక్స్ట్ 51వ క్వశ్చను. పదధ్వనులు విగ్రహవాక్యం. ఆప్షన్ 1 పదములందు ధ్వనులు, ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు, ఆప్షన్ 3 పదము ధ్వనులు, ఆప్షన్ 4 పదముల వలన ధ్వనులు. ఆన్సర్ ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. అండ్ నెక్స్ట్ 52 లఘువు లఘువు గురువు చిహ్నము ఏ గణానికి చెందినది. ఆప్షన్ 1 సగనం, 2 యగనం, 3 రగనం, 4 తగనం. ఆన్సర్ ఆప్షన్ 1 సగనం. లఘువు లఘువు గురువు అది ఏంటి సగనం అవుతుంది. అండ్ నెక్స్ట్ 53 చూడండి. విష్ణు రోచిష్ణు జిష్ణు చహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఆప్షన్ 1 రూపక, 2 అంత్యానుప్రాస, 3 వృత్యానుప్రాస, 4 అతిశయోక్తి. ఆన్సర్ ఆప్షన్ 3 వృత్యానుప్రాస. ఇష్ణు ఉంది కదా, ఈ ఇష్ణు అది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఒకే అక్షరం రిపీట్ అయితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అండ్ నెక్స్ట్ 54 చూడండి. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యం, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం, 3 ఆశ్చర్యార్థక వాక్యం, 4 నిషేధార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. నిలబడొద్దు అని చెప్పారు కదా, వద్దు అని చెప్పారు కాబట్టి నిషేధార్థక వాక్యం అలా గుర్తుపెట్టుకోండి. వాక్యాలు మోస్ట్ ఇంపార్టెంట్, 1 మార్క్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు తెలుగు మెథడ్ బిట్స్ 55 క్వశ్చన్. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుటకు అనునది. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 జ్ఞానము, 2 అవగాహన, 3 సృజనాత్మకత, 4 భాషాభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 4 భాషాభిరుచి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనున్నది ఏంటి అంటే భాషాభిరుచి. అండ్ నెక్స్ట్ 56 గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు వెంకటరామమూర్తి గారి బర్త్డే రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ 57 ఉత్తమ భాషణం లక్షణం కానిది. ఆప్షన్ 1 ధైర్యంగా మాట్లాడటం, 2 ధారాళంగా మాట్లాడటం, 3 దోషాలతో మాట్లాడటం, 4 స్పష్టంగా మాట్లాడటం. ఆన్సర్ ఆప్షన్ 3 దోషాలతో మాట్లాడటం. దోషాలతో మాట్లాడటం అనేది ఉత్తమ భాష లక్షణం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 58 చూడండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఉచిత విద్యా నిర్బంధ హక్కు ఉంటుంది కదా, ఆ హక్కు ఆ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించిన తేదీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగస్ట్ 4, 2009 రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 59 చూడండి. పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాల్లో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 60 మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది. విశ్వసనీయత, ఔపయోగిత, కాఠిన్యత, ప్రామాణికత. ఆన్సర్ ఆప్షన్ 3 కాఠిన్యత. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది ఏంటి కాఠిన్యత. కఠినత్వంగా ఉండకూడదు, అది లక్షణం కాదనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 3 కాఠిన్యత అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా చదవండి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.